సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణి హంసబాహ సమాయుక్త విద్యాదానకరీ మమ. ఈ వసంత పంచమి రోజున మనమందరం సరస్వతీదేవిని పూజించుకుంటూ ఉంటాం. సరస్వతీదేవి జ్ఞానం, విద్య, కళలు, వాక్సిద్ధికి అధిష్టాత్రి దేవత. ఆమె రూపం శాంతి, పవిత్రత, సాత్వికతకు ప్రతీకగా భావించబడుతుంది. సరస్వతీదేవి శ్వేతవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. నిర్మలమైన జ్ఞానానికి ఈ శ్వేతవర్ణం ఒక ప్రతీక. అంతేకాదు, చేతిలో వీణ ఆ సృజనాత్మకకు ఒక గుర్తు. పుస్తకం శాస్త్రజ్ఞానానికి సంకేతం. జపమాల ఏకాగ్రతకు సూచన. వరముద్ర జ్ఞానవరదానానికి ప్రతీక. ఇలా ఆమె యొక్క రూపాన్ని మనం దర్శించుకోవచ్చు. అంతేకాదు, ఇది వసంత ఋతువుకు ఆరంభంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యా జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు మనలో నూతన చైతన్యం, ఆనందం, సౌందర్యం వెల్లివిరియడం ఈ పండుగ యొక్క ప్రధాన లక్షణం. ఈ పండుగ వసంత పంచమి రోజున ప్రకృతి కూడా కొత్త రూపాన్ని అంతరించుకుంటుంది. చెట్లకు కొత్త మొగ్గలు, పూలు వికసించడం, పక్షుల కిలకిలలు ఇవన్నీ జీవనంలో ఆశావాదాన్ని, ఆనందాన్ని ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే జ్ఞానం, కళ, ప్రకృతి, ఆశల సమ్మేళనమే ఈ యొక్క పండుగ. అందరి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ విద్యా మార్గంలో ముందుకు సాగేందుకు ప్రేరణిచ్చే ఈ పవిత్ర దినంగా మనం విశేష స్థానాన్ని ఈ రోజుకు ఇవ్వడం జరిగింది. అందరూ ఆ అమ్మ యొక్క కరుణా కటాక్షాలు పొందాలని కోరుతూ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.